పెళ్ళిళ్ళు ఆలస్యం కావడానికి అసలు వాస్తు అనేది కూడా ఒక కారణం అవుతుందా? ఇక్కడ వాస్తు విషయంకి వస్తే అంటే పెళ్ళిళ్ళ విషయం 100% తూర్పు అంటే పిల్లవాళ్ళది అయితలేదు, ఇంట్లో పిల్లవాళ్ళ పెళ్ళి అయితలేదంటే తూర్పు ఆగ్నేయం పెరిగి ఉంటుంది, తూర్పు ఈశాన్యం ఉండదు. లేకుంటే అమ్మాయి పెళ్ళి అయితలేదు అంటే ఉత్తరవాయం పెరిగి ఉంటుంది. ఒకవేళ పెళ్ళి అయినా కూడా ఇంటికి వచ్చేస్తారు, ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. సో ఇట్లా మెయిన్ రీజన్స్ అంటే ఇదే అనమాట. చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంది అంటే మీకు ఇల్లు చూడంగానే మనం అడగగలిగే క్వశ్చన్ ఉంటుందండి. చనికారు ఎలా ఉంటుందంటే మనం అడిగే క్వశ్చన్, ఇంట్లో అమ్మాయికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా అన్నప్పుడు కారణం ఏంటంటే ఇంట్లోకి వెళ్తేనే తూర్పాగ్నేయం అబ్బాయి పెళ్లి కాలేదా అంటే వాళ్ళు చెప్తారు కాలేదండి, కొంచెం చూస్తున్నాం పెళ్ళి లేట్ అవుతున్నది అంటే తూర్పాగ్నేయం పెరిగి తూర్పు ఈశాన్యం అంతా కట్ అయి ఉంటుంది. అబ్బాయిల వరకు తీసుకుంటే అట్లా అమ్మాయిల వరకు తీసుకొస్తే ఉత్తరవాయుం పెరిగిపోయి ఉత్తర ఈశాన్యం అని కట్ అవుతాయి. ఇటువంటి కారణాలు చాలా కనపడతాయి, ఇంటి లోపల పోయినాక కూడా కనపడతాయి. లేదా దానికి తోడు ఏంటంటే దిశ కూడా తిరిగి ఉంటుంది. ఆ ఇల్లు వాయుం తిరిగి ఉండడమా, లేకుంటే ఆ ఇల్లు తూర్పు వైపు ఉన్న రోడ్ అయితే ఈశాన్యం వైపు తిరిగి ఉన్నది, ఎటువైపు ఉన్నది అని దానితో కూడా కారణాలు అవుతాయి. ఓకే, కానీ కొన్ని పెళ్లి మాటలు అనేది కూడా చివరి వరకు వచ్చి అంతా బాగుంటుంది, కానీ చివరి వచ్చేటప్పటికి సో ఏదో ఒక కారణం వల్ల చెడిపోవడం అనేది కూడా ఏదో ఒక కారణం ఉండండి. అబ్బాయిది కనుక పెళ్ళి అయిపోయిందంటే ఆగ్నేయం తిరిగిన ఇల్లు అయి ఉంటుంది, అదే అమ్మాయిది ఆగిపోయిందంటే వాయుం తిరిగిన ఇల్లు ఉంటుంది. అందులో రెండే కారణాలు ఉంటాయి, అంత వేరే కారణాలు వెతకాల్సిన పని లేదు. సరి చేసుకుంటే తప్పకుండా వారి పెళ్లి ముందుకు పోతుంది. కానీ ఇల్లు మొత్తం కట్టేసిన తర్వాత దిశ సరిగ్గా లేకుండా ఉంటే అప్పుడు దాన్ని ఎలా కరెక్ట్ చేసుకుంటారు? చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, అంటే డోర్ మార్చుకోవడము, లేకుంటే డోర్ నుండి నడక మార్చుకోవడము, ఇటువంటివి చేస్తే సరిపోతుందండి. ఓకే, భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవలు మెయిన్గా ఇంటి నిర్మాణం వల్ల కూడా జరుగుతుంది అనుకోవచ్చా? 100% ఇది చెప్పగలిగిన అంటే మంచి క్వశ్చన్ ఇది. ఇవాళ రేపట్లో మీరు అడిగినట్టుగా చాలా భార్యాభర్తలలో చాలా అండర్స్టాండింగ్ లోపం ఉండడం, దానికి నైరుతి లోపం. నైరుతి అంటే బాండింగ్ రిలేషన్స్. నైరుతిలో ఒకవేళ బాయ్ ఉండడం కొన్ని సందర్భాల్లో, కొంచెం లేకుంటే చిన్న పిట్, ఎందుకంటే చెట్ల కోసం దొవ్వి పెట్టిన పిట్టు కూడా ఉండొచ్చు, లేకుంటే బాత్రూమ్ కోసం మూల తిరిగినప్పుడు అక్కడ కట్టుకున్నటువంటి సంపు లాంటిది ఏదైనా చిన్న వస్తువు అని ఉండొచ్చు. ఇటువంటి వల్ల కూడా రిలేషన్స్లో దెబ్బతినడానికి చాలా ఆస్కారం ఉంది. ఓకే, ప్రేమ వివాహాలు వల్ల కూడా ఈ వాస్తు సహకరించడం ఇలాంటివి ఏమైనా జరుగుతుంటాయా? ఉంటుందండి. ప్రేమ వివాహం ఉండడానికి ఇది చాలా పెద్ద, ఇందాక చెప్పినట్టుగా మీకు వాయుం తిరిగిందా, నైరుతి తిరిగిందా, ఆగ్నేయం తిరిగిందా అంటే 4 దిక్కులు తిరుగుతుందండి ఇల్లు. ప్లాట్ తిరిగినప్పుడు ఏ దిశ వైపు తిరిగినది, మన రోడ్ ఎటువైపు ఉన్నది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి, లేదా ఇప్పుడు ఆడపిల్ల ఉండి లవ్ మ్యారేజ్ అన్నప్పుడు అటువంటి ఉన్నప్పుడు ఉత్తరంలో ఉన్నటువంటి కొన్ని అంటే మనకు 9 గ్రహాలలో 9 భాగాలలో ఒక భాగం ఉంటుంది, 3వ భాగం కానీ 4వ భాగం. ఆ భాగంలో ఇంకా చెట్టు కానీ పనికిరాని గుంత లాంటిదా నుండి, లేకుంటే మురికి కొంప ఏదైనా ఉన్నది కానీ అటువంటి ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇష్టం లేకపోయినా లవ్లో పడడానికి, లవ్ మ్యారేజ్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ వాస్తు నిజంగా అంత ప్రభావాలు చూపిస్తుంటుందా? లేదండి, మాకు ఇప్పుడు నా 25 సంవత్సరాలు ఉన్నటువంటి అనుభవంలో చాలా ఇందులో ఎన్నో పెళ్ళిళ్ళు చూసి ఉంటాం. అంటే ఎంతోమంది ప్రాబ్లమ్స్ వచ్చుంటారు. ఎన్నో ఇండ్లు అంటే కొన్ని 100,000 ఇండ్లు మేము అంటే దేశ విదేశాలలో, అన్ని దేశాలలో కూడా గమనించినటువంటి ప్రాక్టికల్గా చూసినటువంటి ప్రాబ్లమ్స్ని సబ్జెక్టుకి శాస్త్రానికి అనుకూలంగా చూసినప్పుడు ఇటువంటి జరుగుతున్నప్పుడే మనం చెప్తున్నాం. ఈ విడాకులు వ్యవహారాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం, ఈవెన్ విదేశాల్లో అయినా కానీ ఇక్కడైనా కానీ. సో వాస్తు పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? భారతదేశంతో పాటు అమెరికాలో కూడా ఈ పాత్ర చాలా పెద్దదండి. ఇది వాస్తు పాత్ర విడిపోవడానికి కారణాలు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని భౌగోళికంగా పరిస్థితులు ఉన్నప్పుడు, అక్కడ వెస్ట్ సౌత్లో నార్త్ ఈస్ట్ ఇల్లు కొంటున్నప్పుడు, రోడ్డు ఉన్నప్పుడు దిశ ఎటువైపు తిరిగింది, ఆగ్నేయం వైపు తిరిగిందా, లేకుంటే వాయువ్యం వైపు తిరిగిందా, ఎంత స్థలం అంటే ఇంటికి ముంగడు ఉండాల్సిన స్థలం కంటే వెనుక భాగంలో అంటే దక్షిణంలో కానీ పడమటంలో కానీ కలిపి కానీ ఎంత స్థలం ఉన్నదాన్ని బట్టి వాళ్ళ రిలేషన్ అంత స్ట్రాంగ్ ఉన్నారా, లేకుంటే కొంచెం ఇబ్బందులు ఉన్నారా అన్నది అక్కడనే చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న కూడా ఏంటంటే మన దగ్గర ఏమవుతుందంటే సౌత్ వెస్ట్లో కొన్ని సందర్భాలు లిఫ్టులు ఉంటున్నాయి, లేకుంటే వాయువులో కొన్ని లిఫ్టులు ఉంటున్నాయి. దాన్ని బట్టి అందులో ఉంటున్న వాళ్ళ జంట ఎంత కాలంకి వెళ్ళి ఉంటున్నారు, ఏ సందర్భంలో అక్కడికి వెళ్ళినారు, దాన్ని బట్టి కొన్ని పరిస్థితులు మారి మీరు అన్నట్టుగా విడాకుల కారణం అవడానికి ఛాన్స్ వస్తుంది. అంటే ఆ విడాకుల వరకు వెళ్తున్నారంటే ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ ఉన్న ప్లేస్ని మార్చుకుంటే సరే. మనం ఇంజనీరింగ్ ఇక్కడ నుండే ఎలా అయితే రివర్స్ ఇంజనీరింగ్ అంటారో, ఇక్కడ నుండి వాళ్ళ ప్రాబ్లం బట్టి వాళ్ళ ఇంట్లో ఏముందో చెప్పొచ్చండి. ఎటువంటి ప్రభావము వాళ్ళ ఇంట్లో ఉన్నది అది మనం గూగుల్లో కూడా చెప్తున్నాము. మామూలుగా కూడా వాళ్ళ ఇబ్బందిని బట్టి మేము ఇక్కడ నుండి చెప్పవచ్చు. ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఖచ్చితంగా అక్కడ గొడవలు ఎక్కువగా జరగడము, అప్పటి వరకు బాగున్న కుటుంబాలైనా కానీ సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? దిశలేని ఇంట్లో పోయినాక ప్రెషరు, కొట్లాడాలి, పంచాయతీ ఏ ఇంట్లోనే ఉంటుందండి. పెళ్ళమ్మడేది అసలు వాళ్ళు ముఖ్యంగా బాత్రూమ్ పరిస్థితి కూడా ఒకసారి ఏమవుతుందంటే
విదిక్కున్న ఇంట్లో పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, స్థలం కోసం ఆ ఇంట్లో ఏం చేస్తారంటే వాయుముఖంగా బాత్రూమ్ పెట్టేసుకుంటారు. అంటే కొంచెం బాత్రూము వాయువు పెరిగిన దాంట్లో కొంచెం అక్కడ ఒక 5 ఫీట్లో తీసుకొని అటువంటి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే తూర్పాగ్న్యం పెరిగిన దాంట్లో కూడా బాత్రూమ్ కనుక పెరిగి ఉన్నట్టయితే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఇంట్లో పోగానే భార్యాభర్తల మధ్యలో కానీ లేకుంటే స్థలాల మధ్యలో కూడా ఇబ్బందులు పడేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంట్లో అంతా ఉన్నా కానీ సంతోషం లేకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే డబ్బులు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కేవలం వాస్తు అన్నది తూర్పాగ్న్యం తిరిగింది, ఇల్లు కనుక తూర్పాగ్న్యం తిరిగింది, ఆ ఇంట్లో 100 కోట్లు ఉండనియండి, ఇంట్లో మనశ్శాంతిగా ఉండరు. కాబట్టి అదేవిధంగా దానికి తోడేదన్నా తూర్పు కనుక ఇంటికి మనం తూర్పులో నుండి తూర్పు మన ఇంటి కంటే ఎత్తుగా వేపుగా ఉన్న చెట్లు ఉన్నాయి, దిశ లేదు అంటే ఆగ్నేయం తిరిగినటువంటిది, ఇటువంటి ఇంట్లో పోకముందే మీరు చెప్పవచ్చు మనశ్శాంతి లేదు అని చెప్పవచ్చు. ఇవన్నీ ఉన్నా కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సంతానం లేకుండా పోవడము అండ్ కుటుంబాల మధ్యలో కూడా గొడవలు అనేది కూడా ఈ సంతానం వల్ల రావడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాయి. మరి దానికి సంబంధించిన రెమెడీస్ అంటే వాస్తుపరంగా మీరు ఏం చెప్తారు? సంతాన లేమి అన్న వర్డ్ ఒకటి ఉంటుందండి. సంతానము అంటే 2 విధాలుగా ఉంటుంది. వారి బెడ్రూమ్ ఎక్కడున్నది, ఎక్కడ అంటే ఇంట్లో లోపల బెడ్రూమ్ ఎక్కడుంది. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఆగ్నేయంలో బెడ్ వస్తుంది, తల్లిదండ్రులు పేరెంట్స్ ఏమో సౌత్ వెస్ట్లో ఇస్తారు, అండ్ నార్త్ వెస్ట్లో కానీ సౌత్ ఈస్ట్లో కానీ అబ్బాయిది కొడుకుంటే కొడుకు, బిడ్డ అంటే ఎవరు వాళ్ళ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి ఆగ్నేయంలో కానీ వాయువులో కానీ బెడ్రూమ్ ఇస్తారు. ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ప్రాపర్గా బెడ్రూమ్ ప్రాపర్గా లేదు, వాళ్ళు పడుకునేది కానీ లేకుంటే ఆ ఇంటి దిశ కానీ ఈ 2 కనుక తేడాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో కొంత సంతానాలు ఏమి జరగడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా కానీ సో వాళ్ళ మధ్యలలో విభేదాలు రావడం కానీ గొడవలు కానీ ఓ ఫ్యామిలీ రిలేషన్స్లో వస్తున్న ఇబ్బందులకు మరి మెయిన్గా రీజన్ వాస్తు అనేది అవుతుందంటారా? ఇది 100% చెప్పొచ్చండి. కారణం ఏంటంటే మీకు పడమట నైరుతి పోటు కానీ లేకుంటే దక్షిణ నైరుతి పోటు కానీ, ఎందుకంటే నైరుతి ఏదైతే ఉంటుందో రిలేషన్స్ అది బయట వాళ్ళతో రిలేషన్సా ఇంటర్నల్ రిలేషన్సా దాని ప్రకారమే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే దానికి తోడు ఉత్తరవాయం పెరిగింది లేకుంటే తూర్పు ఆగ్నేయం పెరిగింది, ఈ పంచభూతాలు ఏవైతే ఇన్బ్యాలెన్స్ ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న మనశ్శాంతిగా ఉండకపోవడానికి, అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్న రిలేషన్స్ బాగుండకపోవడానికి కారణమవుతూ ఉంటాయి. ఓకే, ఒక కుటుంబంలో అందరూ బాగానే ఉంటారు కానీ ఒకరికి మాత్రం ఒక సమస్యతో మాత్రం సతమతం అవుతూ ఉంటారు. మరి వాళ్ళకి అంటే ఈ వాస్తు ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? ఉంటుందండి. వాళ్ళు ఉన్న 2 కారణాలు ఉంటాయి. ఇల్లు అన్ని విధాలుగా బాగున్నా కూడా ఒక ఇంట్లో అందరి డేట్ ఆఫ్ బర్త్లు కానీ మ్యారేజ్ చేసుకున్న డేట్లు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి స్థలం, ఇంట్లో వాళ్ళు ఉన్న స్థలం కానీ పడుకునే కొన్ని చూడండి మీరు మీ ఇంట్లో బెడ్రూమ్ కొందరికి నార్త్ సౌత్, కొందరేమో ఈస్ట్ వెస్ట్, కొందరేమో సౌత్ నార్త్, పడుకునే విధానంలో తల మార్చుకునే దాంట్లో ఉంటుంది. ఎవరైతే వీళ్ళు కనుక ఆపోజిషన్ డైరెక్షను లేకుంటే అక్కడ ఉన్న స్థల ప్రభావం బట్టి వాళ్ళు నెంబర్ 1, 2, 3 బెడ్రూమ్స్ మారుతూ ఉంటాయి. ఇంట్లో 3rd బెడ్రూమ్లు ఉన్నప్పుడు లేకుంటే 4th బెడ్రూమ్ ఉన్నప్పుడు వారి ప్రభావం వేరే విధంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అన్నది చాలా ఆ ఇంటికి సంబంధించినంత వరకే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రిలేషన్స్ పరంగా అయితే మన దేశంలో కంటే ఎక్కువగా యుఎస్ అండ్ వేరే కంట్రీస్లో కూడా విడాకులు తీసుకోవడం కానీ ఆ ఫ్యామిలీ రిలేషన్స్ అనేది తగ్గిపోవడం మనం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడికి అక్కడికి వాస్తుపరంగా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? చాణక్యారు ఇది అసలు సోషల్ పోస్ట్ మీడియా ఏదైతే ఉన్నదో మీరు ప్రచురించాల్సిందంటే ఒక్క భారతదేశంలో కాదు ప్రపంచంలో. ఎందుకు అంటే దేశ విదేశాలను కంపేర్ చేసుకునే ముందు ఇటువంటి దాంట్లో మన దేశంలో కూడా చూడండి, లేకుంటే విదేశాలలో ఏమవుతుంది ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళకి ఈస్ట్ వెస్ట్ ఇల్లు ఉన్నప్పుడు వాళ్ళు ఈస్ట్ అన్న దానికి ఎలివేషన్ చాలా ప్రయారిటీ ఇస్తారు. చిన్న ఇల్లులో ఉంటాయి, 2 స్టోర్ 3 స్టోర్ ఆ విధంగా పెట్టి డూప్లెక్స్ 3 పెట్టి ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగా పెట్టుకుంటాం. అక్కడ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉండదు, వెస్ట్ రోడ్కు కాంపౌండ్ వాళ్ళు ఉండదు, రోడే డైరెక్ట్ ఉంటుంది, వాళ్ళకి ఈస్ట్ ఓపెన్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈస్ట్ ఉన్న వాళ్ళకి రోడ్ మీదనే వాళ్ళకు రోడ్ ఉంటుంది, అంటే ఈస్ట్ మొత్తం రోడే ఉంటుంది, వెస్ట్ ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైతే వెస్ట్ ఓపెన్ ఉంటుందో వెస్ట్ ఓపెన్ ఉన్న ఇళ్ళల్లో మీరు చూడండి రిలేషన్స్ అనేవి పాడవుతుంటాయి. వాళ్ళనే కనుక నేను మార్చిన చాలామందికి ఎగ్జాంపుల్ నేను చాలామందిని మార్చిన, ఇది యూకేలో కానీ కెనడాలో కానీ లేకుంటే యూఎస్లో కానీ ఇల్లు మార్చుకున్నారు వాళ్ళు. అంటే అక్కడ అగ్రిమెంట్ 1 year 2 years అట్లా ఉంటుంది.
అగ్రిమెంట్ అయినాక వెళ్ళిపోయిన వాళ్ళు ఇలా చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న ఇల్లు ప్రభావం వల్లనే వాళ్ళ మధ్యలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, ఎవరింట్లో అన్నా కాపురమన్నతతో ఉంటాయి, కానీ ఇల్లు వాడిని అగ్రిగేట్ చేస్తుంది, బాగా ఇబ్బందికరంగా తట్టుకోలేని పరిస్థితులు ఉంటుంది. నన్ను చాలామంది కన్సల్ట్ చేసినారు, విదేశాలను కూడా చాలామంది మనం ఎవ్రీడే నేను ఆల్మోస్ట్ ఒక 5 నుండి 10 ఆన్లైన్ చెప్తూ ఉంటాను. సో గూగుల్ లొకేషన్ తోటి అందులో ఇటువంటి కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.